తమిళనాడుకు చెందిన తొండరడిప్పుడి ఆళ్వార్ కథే విప్రనారాయణ చిత్రం. ఇతను రంగనాథస్వామి భక్తుడు. విప్రనారాయణుడు తెచ్చిన పూలమాలను స్వామివారికి అలంకరించిన తర్వాతే సేవా కార్యక్రమాలు మొదలయ్యేవి. 32 వయసు కలిగిన ఈ బ్రాహ్మణుడికి వయసుకు మించిన వైరాగ్యం. అయితే ఎంత నేర్చినా, ఎంత చదివినా, ఎంత వారలైనా కాంతదాసులే అనే నానుడి నిజం చేస్తూ అంతటి మహాభక్తుడు, నిష్ఠాగరిష్ఠుడు దేవదాసి అయిన దేవదేవి ప్రేమ వలలో చిక్కి దిగజారుతాడు. విటుడవుతాడు. వేశ్యమాత చేత పరాభవం పొందుతాడు. ఆఖరికి దొంగగా మారతాడు. ఎంత భక్తుడైనా కాంతదాసులైతే కడగండ్ల పాలు కావాల్సిందే అనడానికి విప్రనారాయణుని కథ ఒక మంచి ఉదాహరణ. నటరత్న ఎన్టీఆర్ దేవతామూర్తుల పాత్రలతో మెప్పిస్తే నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు భక్తుడి పాత్రలతో అలరించారు. ఒక భక్తుడి పాత్రను ఆయన పోషించడం విప్రనారాయణ చిత్రంతోనే మొదలు. ఆర్టిస్టుగా తన ఎదుగుదలకు ఎంతో దోహదపడిన సంస్థల్లో భరణి పిక్చర్స్ ఒకటని అక్కినేని అంటూ ఉండేవారు. ఆ బ్యానర్పై భానుమతి రామకృష్ణ దంపతులు నిర్మించిన 6వ చిత్రం విప్రనారాయణ. ఈ సంస్థ నిర్మించిన 5వ చిత్రం చక్రపాణి. భరణి స్టూడియో ప్రారంభించిన తర్వాత ఈ దంపతులు నిర్మించిన తొలి సినిమా చండీరాణి. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ చిత్రం బాగానే ఆడింది. ఆ తర్వాత ఎలాంటి చిత్రం తీయాలా అనే చర్చల్లో ఉన్నప్పుడు భానుమతికి విజయవారి మిస్సమ్మ సినిమాలో అవకాశం వచ్చింది. అయితే కొన్ని రోజులు షూటింగ్ జరిగాక ఆమెకి నిర్మాత చక్రపాణికి విభేదాలు వచ్చాయి. దాంతో ఆమెను తీసేసి సెకండ్ హీరోయిన్గా అనుకున్న సావిత్రిని మెయిన్ హీరోయిన్ని చేసి చిత్ర షూటింగ్ ప్రారంభించారు చక్రపాణి. ఈ సంఘటనతో బాగా హర్ట్ అయ్యారు భానుమతి. మిస్సమ్మకు పోటీగా ఏదన్నా హాస్య చిత్రం తీయాలనే పంతం పెరిగింది భానుమతికి. అప్పుడు అలా తీసిన సినిమానే చక్రపాణి. విజయాధినేతల్లో ఒకరైన చక్రపాణి మీద ఉన్న కోపంతోనే ఆ టైటిల్ని ఆమె పెట్టారని ఆ రోజుల్లో అందరూ అనుకునేవారు. చక్రపాణి అనేది హీరోగా నటించిన అక్కినేని పాత్ర పేరు కాదు, ఆయన తాతగా నటించిన సిఎస్ఆర్ పేరు అది. ఒట్టి పిసినారి ఈ చక్రపాణి. నిర్మాత చక్రపాణి మీద ఉన్న కోపాన్నంతా ఈ పాత్ర ద్వారా తీర్చుకున్నారు భానుమతి. మిస్సమ్మ కంటే ముందుగా 1954 మార్చి 19న చక్రపాణి చిత్రాన్ని విడుదల చేశారు. చక్రపాణి నిర్మాణ సమయంలోనే ఏదన్నా కొత్త కథాంశంతో సినిమా తీయాలని అనుకున్నారు భానుమతి రామకృష్ణ. అలా ఆలోచనల్లో విప్రనారాయణ చిత్రానికి శ్రీకారం చుట్టారు. రచనా బాధ్యతలు సముద్రాల రాఘవాచార్య స్వీకరించారు. వైష్ణవ సాంప్రదాయాలతో ఆయనకున్న పరిచయం ఈ చిత్ర రచనకు ఉపకరించింది. ఇందులో కీలకమైన విప్రనారాయణుడి పాత్ర ఎవరితో వేయించాలి అన్న చర్చ జరిగినప్పుడు అక్కినేని వైపు మొగ్గు చూపారు రామకృష్ణ. నీకేమైనా పిచ్చా, నాగేశ్వరరావు నాస్తికుడు, ఈ మహాభక్తుడి పాత్రలో తాదాత్మ్యం చెంది ఎలా నటిస్తాడు అని కొందరు ప్రశ్నించారు. వీళ్లలో దర్శక నిర్మాత బిఎన్ రెడ్డి కూడా ఉన్నారు. భరణి సంస్థ నిర్మించిన లైలా మజ్ను చిత్ర నిర్మాణ సమయంలోనూ ఇటువంటి చర్చ జరిగింది. మజ్ను పాత్రకు నాగేశ్వరరావు పనికిరాడని కొందరు అన్నారు. అప్పుడు ఎలా పట్టించుకోలేదో ఈసారి కూడా అలాగే పట్టించుకోలేదు దర్శకుడు రామకృష్ణ. విమర్శల సంగతి అలా ఉంచితే విభిన్న కోణాలు కలిగిన ఈ పాత్రను తను పోషించగలనా అనే అనుమానం అక్కినేనికి కలిగింది. అంతవరకు ఆయన పోషించిన పాత్రలన్నీ జోరుగా హుషారుగా సాగేవే. వాటికి పూర్తి విభిన్నమైన వేషం విప్రనారాయణ. తెలుగులో ఆయనకి 31వ చిత్రం. సినిమా జీవితంలో తొలి బ్రాహ్మణ వేషం అయినా ముండివాడు కావడంతో పట్టుదలతో సాధన చేసి ఆ పాత్ర పోషించారు. నాగయ్య నటించిన భక్తపోతన చిత్రాన్ని 4-5 సార్లు చూసి ఆయన నటించిన తీరుని పరిశీలించి ఓ అవగాహన ఏర్పరచుకొని తనదైన శైలిలో విప్రనారాయణ పాత్రను పోషించారు అక్కినేని. ఈ చిత్రంలోని సంభాషణలు చాలా వరకు సంస్కృత సమాసాలతో ఉండడంతో రచయిత సముద్రాల దగ్గర కూర్చొని వాటి అర్థాలు తెలుసుకొని ప్రాక్టీస్ చేసేవారు. స్వచ్ఛమైన వాచకం అలవర్చుకోవడం కోసం తెల్లారే లేచి సంభాషణలు ఒల్లెవేసేవారు.
ఒక పాత్ర కోసం ఆనాడు అక్కినేని అలా సాధన చేశారు కనుకే ఆయన నట జీవితంలో చిరస్మరణీయమైన పాత్రల్లో ఒకటిగా నిలిచిపోయింది విప్రనారాయణ. మరో విషయం ఏమిటంటే, అక్కినేని సినిమాల్లోకి రాకముందు రంగస్థలం మీద పోషించిన స్త్రీ పాత్రల్లో దేవదేవి ఒకటి. ఆ పాత్ర ఆయనకు ఎంతో పేరు తెచ్చింది కూడా. ఇక ఈ సినిమాలో దేవదేవి పాత్రను భానుమతి పోషించారు. దేవదేవి సంగీత నాట్యాలలో దిట్ట. సంగీతం వరకు భానుమతి ఓకే, కానీ ఆమెకు నాట్యం రాదు. అందుకే తంజావూరుకు చెందిన ఎల్లప్ప అనే నాట్యాచార్యుని పిలిపించి ఆమెకు శిక్షణ ఇప్పించారు రామకృష్ణ. డ్యాన్స్ క్లాస్కు వారం రోజులు భానుమతి బాగానే వెళ్ళారు, కానీ ఆ తర్వాత కాస్త బద్దకించారు. అది గమనించిన రామకృష్ణ, పోనీ దేవదేవి పాత్రను పద్మినితో వేయించనా, ఆమె క్లాసికల్ డ్యాన్సర్ కదా అన్నారట. వద్దొద్దు, నేనే వేస్తా అని అప్పటి నుంచి డ్యాన్స్ విషయంలో బద్దకించలేదు భానుమతి. ఈ సినిమాలోని ఇతర తారాగణం విషయానికి వస్తే, కీలకమైన రంగరాజు వేషం రేలంగి పోషించారు. తొలినాళ్లలో తన పాటలు తనే పాడుకునేవారు రేలంగి. అలాగే ఈ చిత్రంలోని ఆడది అంటే లయం లయం పాటను కూడా ఆయనే పాడుకున్నారు. ఇందులో వేశ్యమాత రంగసాని పాత్రను ఋష్యేంద్రమణి, ఆమె కూతుళ్ళు మధురవాణిగా సంధ్య, సరసగా విమల నటించారు. ఒకనాటి హీరోయిన్, తమిళనాట మాజీ ముఖ్యమంత్రి జయలలిత తల్లి సంధ్యకు తెలుగులో ఇదే తొలి చిత్రం. కన్నడ చిత్రాల్లో ఆమె అభినయం చూసి ఈ చిత్రంలో అవకాశం కల్పించారు భానుమతి. ఇక మహారాజుగా వల్లభజోష్యుల శివరాం నటించారు. విప్రనారాయణ భక్తిరస చిత్రం. సంగీతానికి, సాహిత్యానికి పెద్దపీట వేసిన సినిమా. అయితే ఈ సినిమాలో అక్కినేనికి ఘంటసాల కాకుండా ఏఎం రాజా పాటలు పాడడం గమనార్హం. ఘంటసాల గళంతో ముడిపడిన అక్కినేని అభినయానికి మరొకరి స్వరం జత చేయడం అప్పట్లో సాహసమే. మరి ఎందుకు ఇలా జరిగింది? విప్రనారాయణలోనే కాదు, అంతకుముందు తీసిన చక్రపాణి చిత్రంలో కూడా అక్కినేనికి ఏఎం రాజా పాడారు. దీనికి కారణం ఇగోల సమస్యే. భానుమతికి చుట్ట వాసన పడదు. అది లేకపోతే ఘంటసాలకు బండి నడవదు. గ్యాప్ దొరికితే ఆయన చుట్ట వెలిగించేవారు. ఇది భానుమతికి నచ్చేది కాదు. మిస్సమ్మ చిత్రం నుంచి తనని అకారణంగా తొలగించారనే కోపం ఆమెకు బాగా ఉండేది. చక్రపాణి మ్యూజిక్ సిట్టింగ్ సమయంలో ఘంటసాల పాట ప్రాక్టీస్ చేస్తుండేవారు. ఆయన విజయవారి మనిషి అనే భావన భానుమతి మనసులో ఉందో ఏమో. ఘంటసాల గారు, ఇదే భరణి ఆఫీసు, మీరు విజయవారికి పాడినట్లు పాడితే ఇక్కడ కుదరదు. మీకు తెలుసో తెలియదో, విజయ సంస్థ కంటే భరణి సంస్థ గొప్పది, మార్చండి, గొంతు మార్చండి అన్నారట భానుమతి. ఆ కోపంలో సున్నిత మనస్కుడైన ఘంటసాల అది తట్టుకోలేకపోయారు. మీ ఇష్టమమ్మా, మీకు నచ్చిన వాళ్లతో పాడించుకోండి అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేశారు ఘంటసాల. విప్రనారాయణ చిత్రానికి సాలూరి రాజేశ్వరరావు సంగీత దర్శకత్వం వహించారు. ఆయనకి ఘంటసాలకి మిస్సమ్మ సినిమా సమయంలో కొన్ని మనస్పర్ధలు వచ్చాయి. ఆ సినిమాకు ఘంటసాల సంగీత దర్శకత్వం వహించాలి, కానీ మిస్సమ్మ చిత్ర దర్శకుడు ఎల్వి ప్రసాద్ తనకి సాలూరి రాజేశ్వరరావు కావాలని పట్టుబట్టారు. దాంతో ఘంటసాల ప్లేస్లోకి రాజేశ్వరరావు వచ్చారు. మొదట సంగీత దర్శకుడుగా అనుకున్న వ్యక్తిని కేవలం పాటలు పాడడానికి పిలిస్తే వస్తాడా అనే సందేహంతో ఆ చిత్రంలో ఘంటసాలతో కాకుండా ఏఎం రాజాతో పాటలు పాడించారు రాజేశ్వరరావు. అలాగే విప్రనారాయణ విషయంలోనూ జరగడంతో మళ్ళీ ఏఎం రాజాతోనే సాలూరి పాటలు పాడించారు. తన మధుర గానంతో ఏ లోటు కనిపించకుండా అద్భుతంగా పాడి సంగీత ప్రియులను స్పందింపజేశారు ఏఎం రాజా. 1954 డిసెంబర్ 10న విడుదలైన విప్రనారాయణ చిత్రం క్లాసిక్గా పేరు తెచ్చుకుంది తప్ప ఘన విజయం సాధించలేదు. అయితే ఆ తర్వాత ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా కాసుల వర్షం కురిపించింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా రాష్ట్రపతి యోగ్యతా పత్రం అందుకుంది విప్రనారాయణ. వైష్ణవ విశిష్టాద్వైత సిద్ధాంత ప్రతిపాదకుడు, దక్షిణ భారతదేశంలో ఉన్న 12 మంది ఆళ్వార్లలో ఒకరైన
తొండరెడిప్పుడు ఆళ్వార్ జీవిత విశేషాలు విప్రనారాయణ సినిమాతో ప్రతి ఒక్కరికి తెలిసాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.